సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులు చేశారు, ముందస్తు అరెస్టులు చేశారు, ఆయా పోలీస్ స్టేషన్ తరలించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ని ఇంటిలోనే అవజర్ చేయడం జరిగింది. దాదాపు 30 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి కిషోర్ కుమార్ బయటికి వెళ్లకుండా ఎక్కడికక్కడ కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి మనం చూసాం. పోలీసుల తీరు పట్ల గాదర్ కిషోర్ కుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటూ ఎమర్జెన్సీ పాలన చేస్తూ ఉన్నారు, ఇందిరమ్మ పాలన అంటూ ఎమర్జెన్సీ పాలన చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు తుంగతుర్తి గడ్డకు గోదావరి జలాలు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు, రైతుల పొలాలు నార్లు ఎక్కడెక్కడ ఎండిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చోద్యం చూస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఫైర్ కావడం జరిగింది. ఇప్పటికైనా సరే తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుపెట్టారంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం కట్టిన తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీటికి సాగునీటిని అందించాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని బదనాం చేసి కాళేశ్వరాన్ని నిష్ప్రయోజనంగా చేసి పంట పొలాలను కూడా ఎండపెడుతుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే పుష్కలంగా నీరిచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా కావాలని నీళ్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ రైతుల్ని ఎండబెడుతూ ఉన్నారు, పొలాలు ఎండిపోతున్నలాగా కాంగ్రెస్ పార్టీకి ఒక కుట్ర చేస్తుందంటూ కూడా కిషోర్ కుమార్ ఫైర్ కావడం జరిగింది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఒక్కసారిగా విద్యార్థులు తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. 13 మంది విద్యార్థినులు ఎక్కడికక్కడ కూడా కడుపులో నొప్పితో మెల్లి తిరుగుతూ అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే వారందరినీ కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటన పట్ల విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గురుకులాలను సర్వనాశనం చేసి నాణ్యమైనటువంటి విద్యను నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వకుండా గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మూసివేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి, గురుకులాలను ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారకులైనటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా విద్యాసంఘ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూంప్రాలపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్టీ గురుకుల పాఠశాలలో సంధ్య అయినటువంటి 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా విషాచాలు అమ్ముకున్నాయి. 2 రోజుల క్రితమే గురుకుల పాఠశాలకు వచ్చినటువంటి సంధ్య వచ్చిన దగ్గర నుంచి కూడా ముభావంగా ఉంటూ చాలా సైలెంట్గా ఉంటూ చాలా మానసికంగా వేదన గురవుతున్నట్టుగా కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు. అయితే అక్కడ పెట్టే పురుగుల అన్నం తినలేక, అక్కడ పెట్టే దొడ్డు అన్నం తినలేక, అక్కడ సౌకర్యాలు లేక తల్లిదండ్రులకు దూరంగా ఉంటుండడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని కూడా తోటి విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.